రెక్కల చాటున భద్రపరచు. నీకే వందనాలు స్తుతులు అర్పించుకుంటున్నాను నాయన. ఈ విశ్రాంతి దినమున నీ సన్నిధిలో నేను నిలబెట్టినందుకు నీకే స్తుతులు అర్పించుకుంటున్నాను తండ్రి. చెప్పబడిన మాటలను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీవు నాకు నిత్యమైన తండ్రివై ఉన్నందుకు నీకే స్తుతులు అర్పించుకుంటున్నాను నాయన. నీవు నాపై చూపించిన ఆశీర్వాదములను బట్టి ఆశ్చర్యకరం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీవు చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించడానికి నా కొరకై సిలువలో బలి అయినావు నాయన. నీకే స్తుతులు అర్పించుకుంటున్నాను నాయన. నీవు నా కొరకై చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన వారం అంతయు నా పట్ల నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల నీవు చేసిన ఉపకారములను మేలులను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నన్ను పరిశుద్ధపరిచిన రీతిని బట్టి నీ బలలో చేతులుంచే ధన్యతను నాకు దయచేసినావు నాయన. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన పాసానికి చేర్చుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు వందనములు తండ్రి. నాయన గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా నీ రెక్కల చెట్న భద్రపరిచినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువ, అవును తండ్రి, నాయన ప్రభువ నువ్వు ఆశ్చర్యకారుడు నాయన ప్రభువ. నాయన నీ పుట్టక ఎంతగానో ఆశ్చర్యంగా ఉన్నది తండ్రి. నాయన ప్రభువ, నాయన తండ్రి నీ మరణం తండ్రి నాయన ఎంత ఆశ్చర్యంగా ఉన్న తండ్రి. నువ్వు చేసిన మేలులు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి తండ్రి. నాయన అవును తండ్రి, నాయన ప్రభువ నేను కూడా నాయన ప్రభువ గర్భంలో ఉన్నప్పుడే నాయన ప్రభు, నేను పుట్టక ముందే నాయన ప్రభు నా పేరు నీ చేతిలో చెక్కుకున్న దేవుడు నాయన ప్రభువ. నేను చీకటి అంధకారంలో నేను ఉన్నప్పుడు నాయన ప్రభువ ఎలుగులోకి తీసుకొచ్చి నాయన నా జీవితంలో ఆశ్చర్యము తెచ్చినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువ అంతే మాత్రమే కాదు తండ్రి, నాయన నా పాపముల కొరకే నాయన ప్రభువ సిలువలో రక్తం కాచి నాయన ప్రభువ నా కొరకే ప్రాణం పెట్టి నాయన ప్రభు ఎంతగానో ఆశ్చర్యము నా జీవితంలో చేసినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభు నా పాపములన్నీ కడిగి వేసి నాయన ప్రభువ నాయన ఓగ్యంగా నాయన ప్రభువ నీ రక్త శరీరంలో నాయన ప్రభు చెయ్యి వేయడానికి నాయన ప్రభు నా కృపను దయ చూపిస్తూ వచ్చినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి నాయన ప్రభు నా పట్ల నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల నువ్వు చేసిన మేలులు అద్భుత కార్యాలకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాటును భద్రపరచుకున్నందుకు నీకు ఎలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ దయదాసనాలు పెట్టుకుని చెప్పిన వాక్యం బట్టి నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి నాయన ప్రభా నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభా. నాయన తండ్రి అద్భుతకరుడు నాయన ప్రభా. నువ్వు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన నాయన ప్రభా. నాయన ప్రభా నువ్వు కృప చూపించిన దేవా నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నేను నాయన ప్రభుకప్పుడు నాయన ప్రభా నేను పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు ప్రభా నాయన తండ్రి అంధకారమైన చీకటిలో నేను నాయన ప్రభా తిరిగినప్పుడు తండ్రి నాయన ప్రభా నువ్వు ఆశ్చర్యముగా నాయన ప్రభా నన్ను రక్షించుకుని తండ్రి నాయన నీ రక్షణ నాకు దయచేసి నాయన ప్రభా నీ సిలువులో నాయన ప్రభా నాయన తండ్రి బలి అయ్యి ప్రభా నా కొరకు నువ్వు రక్తము కార్చి నాయన ప్రభా నువ్వు ప్రాణం పెట్టి ప్రభా నాయన నా కొరకు నాయన తండ్రి నువ్వు సేకము చేసిన దేవుడు ప్రభా నీ కొందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు నాయన ప్రభా నువ్వు చూపించిన ప్రేమను బట్టి దయని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి నీ నాయన ప్రభా నా ఆశ్చర్యకరుడు అయిన దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా నా కుటుంబం పట్ల నాయన ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసావు తండ్రి. నీకేమి ఇచ్చిన రుణము తీర్చిన తండ్రి నీ కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా నువ్వు చూపించిన ప్రేమను బట్టి దయని బట్టి నీ కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేసిన మేలు ఉపకారం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెల్లించుకుంటున్నాను నాయన. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ రెక్కల చాటును భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభువా నాయన నీ సన్నిధిలో కలిసి నాయన నేను కూడా ఆరాధన చేసే అవకాశం నాకు దయచేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయన దైవ సేవకుడు నిలబెట్టుకుని చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు నాయన నువ్వు ఆలోచనకర్తవు నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన. చీకటిలో ఉన్న నన్ను నాయన వెలుగులోనికి నాయన నువ్వు రక్షించి నాయన నీ రక్షణ వస్త్రం నాకు ధరింపచేస్తావు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన వారం వెంబడి వారం నాయన నీ యోగ్యమైన రీతిలో నీ రక్త శరీరంలో నేను కూడా పాలు పంపులు పొందటకు నాకు సహాయం దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ వారం అంతటి నాయన నా పట్ల నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల నువ్వు చేయుచున్న మేలుకి ఉపకారాలకి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రభువా. నా తండ్రి నాయన గడిచిన వారం నుంచి వారం అంతటికి ప్రభువా నువ్వు కాచి కాపాడి నీ సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి నాయన నీ వాక్యం నాయన దైవజనులు నాయన స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. నీ వాక్యం వారం వెంబడి వారం నాయన స్పష్టంగా ప్రభా మాతో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నాయనా నీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా చీకటిలో నుంచి ప్రభా మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మా కొరకు నాయనా రక్షణ ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా తండ్రి నాయనా మమ్మల్ని ఎంతగానో నువ్వు సజీవ రెక్కల కింద కాపాడుతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా తండ్రి నాయనా ఈ గడిచిన వారం నుంచి ప్రభు మమ్మల్ని ఎంతగానో ఎన్నో ఆపదలు ఎన్నో ఆటంకాల నుంచి ప్రభు నువ్వు కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మా కొరకు నాయనా ప్రాణం ఇచ్చావు తండ్రి, మా కొరకు తిరిగి లేచావు ప్రభు. నా తండ్రి నీ కొరకు ఏమి ఇవ్వగలదు నాయనా దినదినము తండ్రి నాయన ఆత్మతో సత్యంతో నిన్ను సన్నిధిలో ఆరాధించుకోటకి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా సంఘం పట్ల మా గ్రామం పట్ల నువ్వు చేసిన మేలు ఉపకారాలు బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ శ్రేష్టమైన నామానికి నైనా ప్రవ్వా నీకు వేలాది వందనములయ్యా స్తుతులు స్తోత్రములయ్యా నైనా ప్రవ్వా. అవునయ్యా నైనా ప్రవ్వా నేను కూడా ఒకప్పుడు నైనా ప్రవ్వా చీకటిలో ఉండిందనయ్యా అంధకారంలో తిరిగిలాడుచున్నప్పుడు నైనా ప్రవ్వా. అవునయ్యా నైనా ప్రవ్వా నా కొరకైనైనా ప్రవ్వా ప్రాణం పెట్టావు నైనా తండ్రి నైనా యేసయ్యా నీ రక్తాన్ని కార్చావు నైనా ప్రవ్వా నన్ను మోచించావు నైనా ప్రవ్వా. దేవా నీకు అందిన బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా నైనా ప్రవ్వా. అవునయ్యా నైనా ప్రవ్వా నీ ఆశ్చర్య కార్యాలు నైనా ప్రవ్వా అద్భుత కార్యాలయ్యా దేవా. అవునయ్యా నైనా ప్రవ్వా దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. నైనా యేసయ్యా నిత్యుడిగా తండ్రిగా నువ్వు మాకున్నందుకైనా ప్రవ్వా నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములయ్యా దేవా. నీ కార్యాలకి నైనా ప్రభా మరొకసారి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అవునయ్యా నైనా ప్రభా ఇంతవరకు నైనా ప్రభు ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపేనైనా తండ్రి నైనా యేసయ్యా దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా. గతించే వారం వరకు కూడా ప్రభా ఈ వారం వచ్చే వరకు కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను నాయన ప్రభా నిన్ను స్తుతించకుండా నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను ప్రభా నాయన తండ్రి. నా కొరకు నాయన ప్రభా ఎంతో గొప్ప దేవుడు నాయన. ఎవరో నా కొరకు ప్రాణం పెట్టలేదు నాయన. అయ్యా నాయన తండ్రి యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. నువ్వు ఒకప్పుడైతే నేను పాపంతో నిండి ఉన్న నా హృదయాన్ని ప్రభా నువ్వు నాయన చీకటిలోంచి నన్ను నాయన ప్రభా తండ్రి ఎలుగులోకి రావడానికి నువ్వు ఎంతో నా తండ్రి నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సజీవ రెక్కల్లో నన్ను కాపాడుతూ వచ్చావు, నా కుటుంబంతో కూడా కాపాడుతూ వచ్చావు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. గొప్ప దేవుడని ఆయన ప్రభా నాయన తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభా నన్ను నా ఎంతగానో కాపాడుతూ వచ్చావు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నన్ను ఎంతగానో స్వస్థపరిచి వచ్చావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు ఆశ్చర్యకర దేవుడు నాయన. ఆత్మతోని సంచుతోని మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెప్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నా సంఘం పట్ల నాయన నా కుటుంబం పట్ల నువ్వు ఎంతో మేలు చేసి వచ్చావు తండ్రి. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నామం స్తోత్రము దేవా. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మలను కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి సజీవులుగా మమ్మలను ఈ దినము ప్రభువా మీ ప్రియబిడ్డలందరితో కలిసి నన్ను కూడా నేను ధ్యానించుకొని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. ప్రభువా మేము కూడా నేను యెర్మీయా భక్తుడు ఎలాగైతే తల్లి గర్భములో ఎలాగైతే నిర్మించబడ్డాడో దానికి స్తోత్రములు చెల్లిస్తూ మేము కూడా మీరు ప్రభువా తల్లి గర్భములో ఒక ఆశ్చర్య రీతిలో మమ్మల్ని నిర్మించి దేవా ఆశ్చర్యకరుడైనటువంటి నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీ భూమి మీదకి పంపించి ఎన్నో ఆశ్చర్య కార్యములు చేయించు వస్తున్నట్టు ప్రభువా నా జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ నాయన ప్రభా చీకటిలో ఉన్నటువంటి నన్ను వెలుగులోనికి రప్పించి నీ కుమారునిగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రములు దేవా. అనేక మందిని ప్రభువా గుడ్డివారిని
నాయన అంధత్వం కలిగినటువంటి వారిని కూడా మీరు ప్రభా మీరే కృపతో ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుడు. దేవా, మీ మరణము ఆశ్చర్యము, మీ సమాధి ఆశ్చర్యము, మీరు తిరిగి లేచినది కూడా ఆశ్చర్యకరం. అటువంటి ఆశ్చర్యకరులైనటువంటి దేవుణ్ణి, నిర్దోషి అని దేవుణ్ణి, నిష్కల్మషుడైనటువంటి దేవుణ్ణి మేము కూడా ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసు క్రీస్తు పాదముల యొద్ద సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కరుడ ఆలోచన సవాచర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుడ ఆలోచన సవాచర్య సమాధాన ప్రభువా, బలవంతుడా, బహుప్రియుడా, మనోహరుడా, మహిమారాజా స్తుతించెదం. బలవంతుడా, బహుప్రియుడా, మనోహరుడా, మహిమారాజా స్తుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మాతును హృదయపూర్వక ఆరాధనతో సత్యముగం. విరిగి నలిగిన ఆత్మాతును హృదయపూర్వక ఆరాధనతో సత్యముగం. ఈ దీన స్తుతి ఆరాధన నీకే సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన గత వారం మొదలుకొని ఈ వారం వరకు నీ సజీవ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ దిన మేము అందరం కొన్ని సన్నిధానములు ఆరాధించుకుని కృపని అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఇదిగో నాయన సేవకుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా నాతో అందరితోనూ మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. నాయన ఏ మంచి లేని దాని, ఎందుకు పనికిరాని దాని, పాపాత్మురాలు తండ్రి ప్రభువా. ఈ లోకంలో అంధకారంలో చీకటంలో జీవిస్తున్న నన్ను ప్రభువా ఆశ్చర్యకరంలో వెలుగులోకి నన్ను నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నడినెత్తు మొదలుకొని అడి కార్పాలు పదుపరు ప్రభువా ఏ మంచి లేనన్ను ప్రభువా తండ్రి నువ్వు పరిశుద్ధుడవై నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అంతే మాత్రం ప్రభువా నా పట్ల ఎన్నెన్నో మేలులు అద్భుతాలు ఆశ్చర్యకరులు చేసిన గొప్ప దేవుడు నాయన ప్రభువా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలను నాయన ప్రభువా తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి ఎన్నెన్నో మేలులు అద్భుతాలు చేసిన దేవుడు నాయన ప్రభువా. పుట్టిన దినమును మొదలుకొని దినము వరకు ప్రభువా నా పట్ల ఎన్నో ఆశ్చర్యకరులు చేసిన గొప్ప దేవుడు నాయన ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. నాయన నువ్వు ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు నాయన తండ్రి, ఆలోచనకర్తగా నువ్వు నాకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల నువ్వు చేస్తున్న మేలు ఉపకారములు బట్టి నా చిన్న స్తుతి ఆరాధన చేస్తున్న ఆమెను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా గతించిన పునరుత్థాన దినం నుండి యొక్క పునరుత్థాన దినం వరకు నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను కాచి కాపాడి భద్రపరిచినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఒకప్పుడు నా యొక్క జీవితము మరి చీకటిలో ఉన్నది ప్రభా. ఒకప్పుడు నా యొక్క జీవితము మరి ఏ నీతి లేనటువంటి వాడిని ప్రభా. మరి చీకటి అంధకారంలో మరి అల్లాడుతుండే జీవితం ప్రభా నాది. మరి ఘోరమైన వ్యాధి గలవాడిని ప్రభా. అటువంటి వ్యాధి నుండి కూడా నాకు స్వస్థత దయచేసే ప్రభా. మరి అవిధేయత
వయసుతో మరి కళ్ళను మూసుకుపోయి గుడ్డితనంలో ఉన్నాను ప్రభా. అటువంటి వాణ్ణి కూడా నన్ను నీ యొక్క అమూల్యమైన ప్రేమతో నన్ను రక్షించుకున్నావు ప్రభా. ఆశ్చర్యమైన కరమైన రీతిలో నన్ను వెలుగులోకి నడిపించావు ప్రభా. ఒకప్పుడు చీకటిలో ఉన్న నన్ను వెలుగులోనికి ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను నడిపించినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీ యొక్క జన్మ ద్వారా మరి నా యొక్క పుట్టుక ఏమై ఉన్నదో మరి నాకు వివరించి తెలియజేసినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీ యొక్క జన్మ ద్వారా